ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్కారం. ఏం పేరు అన్న? నీ పేరు ఏం పేరు? నా పేరు రమేష్ అండి. రమేష్. అవును. ఎక్కడ ఉంటారు మీరు? నేను ఉండేది కాకతీయ నగర్ అండి. నేను ప్రస్తుతానికి తిలక్ నగర్ లో అంతకుముందు కూల్చివేతలకు ముందు దామర దశరథం అంకుల్ వాళ్ళకి సంబంధించిన రూములో నేను ఒక దాంట్లో షాప్ పెట్టుకున్నాను. రెంట్కున్నాను. దాని తర్వాత అది కూల్చివేసిండ్లు, తర్వాత మీకే ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత మేము ఏం చేయలేక సైలెంట్ కూకున్నాం. దాని తర్వాత అక్కడ వచ్చిన పేర్లు ఏమున్నాయంటే 15-20 సంవత్సరాల క్రితం అక్కడ ఉండి మొత్తానికి వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు వచ్చినాయి, కానీ ప్రజెంట్ అవి కూల్చివేతలో ఉన్న సమయంలో ఉన్నటువంటి మా పేర్లు మాత్రం అక్కడ రాలేదు. మమ్మల్ని బాగా నిరుత్సాహం గురి చేసింది. ఇంకోటి ఏంటంటే రాజకీయంగా పలుకుబడిన వాళ్ళకు వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రాజకీయాలు చేసే ఓపిక మాకు లేకపోవడం వల్ల మీరు సైలెంట్ గా. నాది ఆన్లైన్ సెంటర్ అండి. ఆన్లైన్ అక్కడ 2 సంవత్సరాలు. మీకు ఎట్లాంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైనా వచ్చారా మీ దగ్గర? ఎవరు రాలేదండి. మీరు వెళ్ళారు ఎవరి దగ్గర? నేను అంతకుముందు బొంతల రాయేష్ అన్నకి నా అప్లికేషన్ అయితే ఇచ్చేసాను. ఇచ్చేస్తే తీసుకున్నాడు. వాళ్ళ అసిస్టెంట్ పాషా ఉండే, అతనికి ఇచ్చేసి ఏమన్నాడు, అతనికి ఇచ్చేసాను. మీకు కూడా వస్తుంది, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీకు కాల్ చేస్తామని చెప్పేసి అన్నారు. అంటే ఫ్లెక్సీ ఏర్పాటు చేసి అందులో పేర్లు వచ్చిన తర్వాత మీరు వెళ్ళారు ఈ మధ్యలో? నేను వెళ్ళలేదు. ఎందుకు మరి? వెళ్ళాలి కదా, మీ పేరు లేదు. వెళ్ళాలంటే అసలు అక్కడ కూల్చివేతలో ఉన్న వాళ్ళ పేర్లు కాకుండా వేరే పొడియో కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పేర్లు వస్తేనే నాకు అక్కడ ఉద్దేశం అర్థమైపోయింది. ఇప్పుడు మనం వెళ్ళి మొరబెట్టుకున్నా కానీ వేస్ట్, గాలిలో దీపం పెట్టినట్టు అవుతుందని చెప్పేసి నేను సైలెంట్ కూడుకుంటాను. మీరు అక్కడ 2 సంవత్సరాలు ఉన్నారు కదా, ఎన్ని షాపులు ఉండే మీకు ఏమన్నా గుర్తు? అంటే నేను ఉన్న దాంట్లో దశరథం అంకుల్ వాళ్ళ 3 షాపులు ఉండేది. ఆ దశరథం అంకుల్కు ఇవ్వలేదు. ఆ 3 షాపులలో కూడా మాకు ఎవరికి మా పేర్లు లేవు, మొత్తానికి లేవు. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు ఏందేనా? ఇక్కడ ముందుకు రండి. మీ పేరు ఏం పేరు? నా పేరు దశరథం. దశరథం. ఎన్ని రూమ్లు ఉండే, ఏం చేశారు? నాకు 3 రూమ్లు ఉండే. గత 40 సంవత్సరాల ఉన్నది. నేను మున్సిపాలిటీకి పన్ను కట్టినా, కరెంటు బిల్లు కట్టినా. ఆ పక్క పొంటి ఈ పక్క పొంటి టేలర్లు పెట్టిండ్రు. వాళ్ళు ఎటువంటి వ్యాపారం చేయలే. వాళ్ళు 20 సంవత్సరాలే చచ్చిపోయి, వాళ్ళకి అప్పుడు ఇవ్వాలంటే ఏదో సరే ఉండరు అని చెప్పి అటు పక్కకు ఈ లీడర్లు అందరు పెడితే సరే అని సపరేట్ పోకుండా వాళ్ళు ఇవాళ చచ్చిపోయిన వాళ్ళు 20 సంవత్సరాలు అయింది. అది వ్యాపారం లేదు, ఏం లేదు. వాళ్లకు ఇచ్చింది ఇవాళ. మరి నేను స్థానికంగా 40 ఏళ్ళు ఇక్కడ ఉండి మున్సిపాలిటీకి బిల్లు కట్టి, కరెంటు బిల్లు కట్టి, నేను ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తికి నాకు అందులో అవకాశం లేదు అని చెప్పి అన్నారు. ఆ ముస్తాఫా గారిని కలిస్తే ఆయన ఏమన్నాడంటే, నేనేం చేయలేను, అందరికి ఇచ్చేసిన అయిపోయింది, అందులో స్థానం లేదు నీకు అని అన్నాడు. ఎట్లా లేదో నేను సరే చూస్తాను, నేను హైకోర్టుకైనా పోతాను, నేను దీని మీద కొట్లాడతా బరాబరి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. నేను క్వార్టర్లో లేని, నేను అప్పటికే రిటైర్మెంట్ అయినా 16లోనే. నేను ఆడ ఏదన్నా ఒక పని చేసుకొని నేను ఆ షాపులో చేసుకుంటే ఇటువంటి ఇబ్బందులు. నేను ఇప్పుడు మా భార్య అనారోగ్యంగా ఉండి నేను ఆర్థిక ఇబ్బందులలో ఉన్నా కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్పి నాకు రూములు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లా అండి పాపం, మీరు కూడా బాధితులే కదా. మీ పేరేం పేరు? నా పేరు కాంపెల్ రంగయ్య. ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ? 10 సంవత్సరాలు ఉన్నా. ఏం షాప్ నడిపించి? పాన్ షాప్. మరి ఏం చెప్పారు? ఎవరైనా అధికారులను కలిసారా? ఇప్పుడు ఇంకెవరిని కలవలేదు నేను. నా పేరు లేదు. నీ పేరు లేదు? ఇది వాళ్ళు రాసిన లిస్ట్ లో పేరు లేదు. అయితే అప్పుడు కులగొట్టేటప్పుడు మేము అడ్డం తిరిగి ఎమ్మెల్యే సాబ్ ఏమన్నంటే, ఎవడైతే కిరాయికుండా ఉపాధి కోల్పోయిండో వానికి ఇస్తాం, ఓనర్ లేదని చెప్పాడు. ఇప్పుడు ఓనర్కి ఇస్తారు, కిరాయి ఉన్న వాళ్ళకి ఇస్తాను, నాకు లేదంటారు. నా పేరే లేదు అక్కడ. మరి ఎమ్మెల్యేని కలిసిరా? కలవలే. అక్కడ లోకల్ లీడర్లను ఎవరైనా కలిసిరా? కలవలేదు. ఎవరిని కలవలేదు. మీ పేరు చూసుకొని మీరే బాధపడుతున్నారు. అదే. అంటే 10 ఏళ్ళు నడిపిరా? 10 ఏళ్ళు. 10 ఏళ్ళ నుంచి. ఓకే, థ్యాంక్ యూ.